రైల్వే పోలీసులకి ఇప్పుడు ఒక పెద్ద సవాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం జరిగే తరహా సంఘటనలు ఇప్పుడు మరొకసారి చోటు చేసుకోవడం. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ల మధ్యన బుధవారం తెల్లవారుజామున గుర్తెలియని వ్యక్తులు 2 రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్ని ట్యాంపర్ చేశారు. ఇది చాలా డేంజరస్. అంటే వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ కూడా సంపాదించారన్నమాట. రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపేశారట. ఆ తర్వాతన దోపిడీకి దొంగలు పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు కావలి శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్ మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1 గంట 50 నిమిషాల సమయంలో గుర్తులేని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళ్తున్న ధర్మవరం ఎక్స్ప్రెస్ 17-247 నిలిపేసి S11 S13 బోగిలో ప్రవేశించారు. 2 మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచ్చిన షిరిడి సాయి నగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ ట్రైన్ కూడా ఇదే తరహాలో నిలిపి S3 S5 కోచ్లో ప్రవేశించారు. 2 మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాములు బంగారు గొలుసులు బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీకి అడ్డుపడేందుకు ప్రయాణికుడు ప్రయత్నిస్తే రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కొండబెట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగులు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చాలా ప్రమాదకరమైనటువంటిది. చాలా ఏళ్ల తర్వాత వీళ్ళు చివరికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా సంపాదించి సిగ్నలింగ్లు కూడా ఆపుతున్నారంటే అత్యంత ప్రమాదకరం. పోలీస్ శాఖ రైల్వే పోలీస్ కలిసి సంయుక్తంగా ఈ సంగతి తేల్చాలి. ఇట్టంటి వాళ్ళని కాల్చేవతలు పడేసినా తప్పేం లేదు.